బ్యాక్ టు మై ఛానల్. పంజాబ్లో ఉన్న అమృత్సర్ అనేది గోల్డెన్ టెంపుల్ యొక్క ముఖ్య పట్టణం అని తెలుసు. అది కాకుండా అమృత్సర్ అనేది ఫేమస్ ఫుడ్, రకరకాల వంటకాలకు ప్రాముఖ్యమైనది. చాలా రకాల ఫుడ్లకు ఈ సిటీతో ప్రాముఖ్యత ఉన్న వాటి అన్నింటికంటే బాగా ఫేమస్ అయినది అమృత్సర్ కుల్చా. ఇప్పుడు మనము అమృత్సర్ కుల్చాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఇప్పుడు మొదటిగా పిండి ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాము. మైదా పిండిని తీసుకుని చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, పాలు, పెరుగు వేసి పిండి కలిపి 10 గంటలు నానబెట్టాలి. రోటీలోకి స్టఫ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ఉడకబెట్టిన బంగాళదుంపలకు జీలకర్ర, కొత్తిమీర, క్యారం గింజలు, కాశ్మీరీ మిరపపొడి, ఆమ్చూర్ మరియు ఉప్పు వేసి మెత్తగా కలియబెట్టుకోవాలి. కుల్చా రోటీని తయారు చేసుకుని ఈ ఆలూ స్టఫ్ని రోటీలో పెట్టి కుల్చా షేప్ను రెడీ చేసి కసూరి మేతి, బటర్ కలిపి రాయాలి.
రోటీలను తందూరి బట్టీలో పెట్టి కాలే వరకు ఉంచాలి. కాలిన తర్వాత బయటకు తీసి బటర్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీలోనికి ప్యాజ్ చట్నీ, చోలీ కర్రీతో తింటారు. ప్యాజ్ చట్నీ ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, పంచదార మరియు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలను చేతులతో 1 నిమిషం పాటు కలిపి దంచాలి. చింతపండు గుజ్జు వేసి కలపాలి. బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి. ఇప్పుడు చల్లటి నీరు పోసి కలపాలి. తరిగిన కొత్తిమీర వేసి కుల్చాతో సర్వ్ చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.